ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రో ఆ జర్నలిస్టు ఒక ఛానల్ CEO ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్టు మీద SC ST కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ను పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. వీళ్ళ దోపిడీ ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని ఉన్నారు అధ్యక్ష. వివరాలన్నీ నేను బయట పెడతా. మీరా ముసల్కన్నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే SC ST కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు. అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. మంది ఆడబిడ్డలను జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ ఆ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష. ఊరికే రాలే, చేసిన పాపాలు ఊరికే పో అని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో దోలలే. ఫామ్ హౌజులు కట్టుకున్నది మీరు, నియమాలు ఉల్లంఘించింది మీరు. వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిరు అధ్యక్ష. నన్ను 16 రోజులు ఒక్క మనిషి లేకుండా ISI తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను 16 రోజులు పెట్టిండ్రు అధ్యక్ష చెర్లపల్లిలా. నేను భయపడలే, లొంగిపోలే, నిలబడి నిటారుగా కొట్లాడిన అధ్యక్ష. మీరు జైలుకు తోలితే భయపడటోళ్ళు ఎవ్వరు లేడు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడితే ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసిండ్రు కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు 0 ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అవి అన్నీ కూడా ఆమోదింపజేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం, సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష. ఒకవేళ వీళ్ళకంత కోరికుంటే మళ్ళా 1st 2nd నాడు ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేశారు, తమరు 1st 2nd కూడా సభ నడుపుతామన్నారు. ప్రత్యేకంగా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ గొప్పతనాల మీద రాత్రింబగళ్ళు సభ వాయిదా వేయకుండానే 1 గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే, గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడిన కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లేచి అట్టెట్లంటారండి అని అడగలేదు అధ్యక్ష. మౌనంగా బెల్లం కొట్టిన రాళ్ళక కూర్చున్నారు తప్ప ఒక్క మంత్రి కూడా లేచి అడగలే. మీరు అట్టెట్లంటారండి, మీరు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అడిగేటువంటి సాహసం కూడా కనీసం చేయలే. ఇది ఫ్యాక్ట్ కదా. మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మీకు కావాలంటే రేపు చూపెట్టమంటే చూపెడదాం, సభ ఎక్స్టెండ్ చేయండి ఒక రోజు, ఆ టిప్స్ అన్ని తెచ్చి చూపెట్టమంటే చూపెడతా అధ్యక్ష. నేను అవన్నీ కూడా ఉన్నాయి. ఇక బీజేపీ అధ్యక్ష, వీళ్ళు ఇట్లా అంటే బడే మియాతో బడే మియా చోటే మియా సుబాన్ అల్లా అన్నట్టు. వీళ్ళది కదా అంటే బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేశారు. అయిపోయింది, ఇక గడకెక్కింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయ్యిండు, వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండు, అంత జరుగుతూ ఉంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్ ఉన్న ఎల్కే అద్వానీ గారు వచ్చి హైదరాబాదే తెలంగాణలో, తెలంగాణ ఎందుకండి అని హైదరాబాద్లో స్పీచ్ ఇచ్చిపోతారు అధ్యక్ష. 3 రాష్ట్రాలు కొత్త ఏర్పాటు చేశారు అదే ఎన్డీఏ, కానీ కాకినాడ తీర్మానం కాకెత్తుకొని పోయింది. ఎన్డీఏ తెలంగాణ చేయలే. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వగైరా రాష్ట్రాలు చేసింది కానీ చేయకపోగా ఇంకా మీకెందుకండి తెలంగాణ అనే మాటలు మాట్లాడి బీజేపీ పార్టీ కూడా తెలంగాణను కించపరిచింది అధ్యక్ష. చాలా మనసు బాధ దుఃఖంతో వాటన్నిటిని భరించుకుంటూ ఏది ఏమైనా సరే చివరిదాకా పోవడాలని ఒక తెగువతోని మేము పోతా ఉంటే ఆయన కానీ పెద్ద ఆయన ఇప్పుడు లేరు, కానీ PCC ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండే అధ్యక్ష సత్యనారాయణరావు గారు అని చెప్పి, మీకు ఎక్కడదా మీరు మాతో గెలిచారు, మీ బతుకా మీ లెక్కన మీరు పార్టీ అని మాట్లాడితే నాకు పౌరుషం వచ్చి నేను రాజీనామా చేసిన అధ్యక్ష కరీంనగర్ ఎంపీగా. అనేక ప్రయత్నాలు చేసినారు నన్ను పోగొట్టడానికి, వీళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. 100 కోట్లు ఖర్చు పెట్టి చాలా భయంకరమైన కథలు చేసి ప్రయత్నాలు చేసినారు.
కానీ ప్రజలు, కరీంనగర్ జిల్లా ప్రజలు వీళ్ళ చెంప మీద చెల్లిన కొట్టినట్టుగా నన్ను 2.5 లక్షల మేరతో గెలిపించి ఎస్ మా తెలంగాణ మాకు కావాలి అనే మాట వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఎన్ని రకాల అధ్యక్ష గోల్మాల్, ఎన్ని రకాల కింగిరాలు కొట్టేయడం. అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలవోకగా అదొక ఇట్లా తీసి పాడేస్తే ఎన్నడూ ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష, మాట్లాడరు, పౌరుషం లేదు. ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుతుంటే మళ్ళీ గోల్మాల్ చేయాలిగా. మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు, అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ పోయినా వేరే కొద్ది మంది వస్తున్నారని చెప్పి గిరిగిలాన్ కమిటీ నోటీసులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కమిటీ మీద కమిటీ మళ్ళీ గిరిగిలాన్ కమిటీ ఏందా బాబు? గిరిగిలాన్ కమిటీ ఎందుకే? కూతవేడు దూరంలో ఉంది సెక్రటేరియట్. 5 గంటలకు పోదాం, మన ఇద్దరం గేట్ కాడ అటో ఇటో నిలబడదాము, ఒక ఆనపకాయ చేతులు పడుకుందాం చెరొకటి, వెళ్ళిన నెల ఇది ఏంద్ర అని అడుగుదాము. ఆనపకాయ అనోడు తెలంగాణోడు, సొరకాయ అనోడు ఆంధ్ర, ఇంకేమున్నదా? దీనికి ఒక కమిటీ ఇంత దూరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఇది సత్యం. నేను ఇదే సభలో మాట్లాడిన అధ్యక్ష, అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి. అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులను చేసి వంచి గోల్మాల్ చేయడం వల్ల 58 సంవత్సరాలను సుమారు 6 దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష. ఎంత భయంకరమైన పరిస్థితి అధ్యక్ష. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైనటువంటి బాధలకు 20-30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతం నుంచి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్లో వచ్చి ఆటో రిక్షాలు నడిపిన పరిస్థితి అధ్యక్ష. ఇంత దయనీయమైన పరిస్థితి మనందరం దానికి సాక్ష్యమే. నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా. ఇవాళ కథ ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఇదంతా జరుగుతుంటే రోసయ్య గారు ఆయన 14F తీసుకొని వచ్చినారు. ఒక పక్కన ఉద్యోగం జరుగుతుంటే 14F తీసుకొని వచ్చినారు. మళ్ళీ అప్పుడు సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి 3-4 లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష, ఇట్లా తెలంగాణ వస్తట్లేదు, మంచి చెడునో తెలుసుకుందామని. కేసీఆర్ శవయాత్రనో లేదా తెలంగాణ జైత్రయాత్రనో ఏదో ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరాహార దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష. నిరాహార దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నానా టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్స్కి తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి వీడు దసరా ఏమో ఆ ప్రతిష్ట పాలవుతామని చెప్పి లోక్సభ అంతా అట్టుకుతా ఉంది అధ్యక్ష. ఆయన లేరు, చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే, కానీ తెలంగాణ బనే ఓ రావు సాబ్ నైమరణ చెయ్యి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే 38 పార్టీలు గోల చేస్తే ఆ దాడికి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడుతున్నాం అని చెప్పడం, మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి చేయగానే మళ్ళా డామ్ అని ఆయన తనక తీసుకున్నారు అధ్యక్ష. ప్రకటన చేసింది కాంగ్రెసే, మళ్ళీ దాన్ని వెనుకకు తీసుకునేది కాంగ్రెస్. ఆ వెనుకగా తీసుకోవడం వల్ల, ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని 100 మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష. ఏడ్చిన ఒక్కొక్కగా మా ఇషాన్ రెడ్డి చనిపోయినాడు, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా నా గొంతుకు అర్థమవుతా ఉంది. ఎటువంటి యువకులు, పిల్లలు, చేవల యాదయ్య కానీ, ఇషాన్ రెడ్డి కానీ, శ్రీకాంతాచారి కానీ చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టించుకోలేదు అధ్యక్ష. కనీసం రిలీఫ్ ఇద్దామని ఆలోచన కూడా చేయలే. ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంత్వన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష. అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం, ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం. చివరికి ఏం జరిగింది అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు గతించడం, ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం, ఆయన రకరకాల వేధింపులు పెట్టడం, దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష. సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఎంపీ ఉప ఎన్నిక వస్తే 4-5 లక్షల మెజార్టీతో అక్కడ ఆయన గెలవటం, తదనంతరం 1-2 ఎన్నికలు వస్తే అవి కూడా స్వీప్ చేయటం, ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు. 2014 ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాలి అధ్యక్ష. ఫలితాలు కూడా అవే వచ్చినాయి, మనందరం చూసినాం. అక్కడ ఆంధ్రాలో పోయింది. తెలంగాణలో కనీసం 10 సీట్లన్నా రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే. ఏ ఒక్కనాడు వీళ్ళకి తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు, తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు. ఎప్పుడో నదుల నీళ్లు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి సకల అష్టైశ్వర్యాలతో తొలతూగే తెలంగాణ. కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష. ఎవరు ఏం చెప్పినా
ఇది చరిత్రలో ఉండే సత్యం. ఆ విధంగా తెలంగాణ వచ్చింది.